జనగామ జిల్లాలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్థానిక సాయిరాం కన్వెన్షన్ హాల్లో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు। ఈ వేడుకల్లో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సమ్మద్ ఫాతిమా, పట్టణ మైనారిటీ విభాగ ప్రెసిడెంట్ మహమ్మద్ సలీం, ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో మైనారిటీ సోదరులు పాల్గొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు। ఎమ్మెల్యేతో రంజాన్ పవిత్రతను, క్రమశిక్షణను కొనియాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ మైనారిటీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ బడ్జెట్ను కేటాయించి అనేక వినూత్న పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు। బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్లో జరిపాం। 2000 పైన ముస్లిం సోదరులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది। జనగామలో నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 3 ముస్లిం మైనార్టీ సోదరులకు టికెట్లు ఇస్తే 2 గెలవడం జరిగింది। అదేవిధంగా బచ్చన్నపేటకి సంబంధించిన మా యొక్క మిత్రుడు సర్పంచ్ అయితే మండల అధ్యక్షునిగా కూడా చేసినాం। ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ మైనార్టీ లీడర్లకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తుంది। ఇక్కడ ఇంతవరకు జనగామలో ఒక ముస్లిం కళ్యాణ మండపం లేదు। షాదీ చేసి ఇప్పించే ప్రయత్నం మళ్ళీ నేనే చేస్తానని చెప్పి కూడా వాళ్ళందరికీ మాట రంజాన్ తోఫా పెట్టి రంజాన్ పండుగను చాలా గొప్పగా 10 ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా జరిపి కేసీఆర్ గారు తన యొక్క నిబద్ధత ముస్లింల పట్ల తెలియజేశారు। భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారే మైనార్టీల కోసం అన్ని చేసిన విధంగానే భవిష్యత్తులో కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ముస్లిం సోదరులందరికీ కూడా ముందే నేను ఈద్ ముబారక్ తెలియజేస్తున్నా, రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా।